ఈ ముద్దుల వర్షం ఏంటి అని తెలియాలంటే ఈ వ్లాగ్ చూసేయండి. హాయ్ ఆల్, నేను మీ యాంకర్ శృతి, వైజాగ్ పిల్ల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే లాస్ట్ ఇయర్ కూడా నేను ఈ టైంకి ఒక వీడియో పోస్ట్ చేశాను. ఒక పెద్ద ఈవెంట్లో అయితే ఈరోజు మనం చేయబోతున్నాం అనమాట. మేము నైట్ కూడా ఒక ఈవెంట్ చేసాము ఆల్రెడీ, అందుకని మేము ఇక్కడికి మా ఈవెంట్ దగ్గరికి వచ్చేసాము. మాకైతే చక్కగా ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి కాబట్టి రూమ్లో రెస్ట్ తీసుకుంటుంటే నా పక్కన మీ అందరికీ తెలిసినటువంటి ఒక వ్యక్తి ఉంది. మీ అందరికీ తెలుసు కదా కవిత. సో ఏం చేస్తుందో తెలుసా ఫోన్లో? ఇప్పుడు దాకా మేము రీల్స్ చేసామన్నమాట. పనికొచ్చి రీల్స్ అన్నీ చేసాము, దాన్ని ఎడిట్ చేస్తుంది. తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. అయితే నాకు ఇన్స్టాగ్రామ్ లేదు కాబట్టి నీ ఇన్స్టా ఐడి చెప్పు ఒకసారి, నా ఫాలోవర్స్ అందరూ ఫాలో చేస్తారు. ఓకే, కవిత 022. సో చూసారు కదా, కవిత 022 ఈ ఇన్స్టాగ్రామ్ పేజ్ని మీరు ఫాలో చేయండి. అండ్ అలాగే నేను కూడా మీ అందరి సజెషన్స్ తీసుకొని ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయాలనుకుంటున్నాను. దానికోసం ఒక వీడియో అయితే చేస్తాను. అండ్ అలాగే ఇప్పుడు మేమైతే రెస్ట్ తీసుకున్నాం అనమాట, ఫ్రెష్ అయిపోయాము. కొంచెం ఇప్పుడు పడుకొని లేచిన తర్వాత మేమైతే మేకప్ చేసుకొని ఈవెంట్ దగ్గరికి వెళ్తాము. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడంతా ఎలా ఉంది, ఏంటి ఈరోజు ప్రాసెస్ ఏంటి, అక్కడ ఏమేమి జరుగుతున్నాయి, అసలు ఏం పండుగ ఏంటి అన్నది మీ అందరికీ ఒక మళ్ళీ వీడియోని యాడ్ చేస్తాను. సో ఇలాగే కంటిన్యూగా మీరు మమ్మల్ని ఫాలో చేస్తూ ఉండండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్, బాయ్ గైస్. మనమైతే ఈవినింగ్ ఈవెంట్కి స్టార్ట్ అయిపోతున్నాము, అందుకని మా టైం అయితే స్టార్ట్ అవుతుంది. మేము యుద్ధానికి రెడీ అవుతున్నాం అనమాట. యుద్ధం అంటే ఏం కాదు, ఏషియన్ పెయింట్స్ వేయాలి ఇప్పుడు మేము. ఇది మా ఆస్తులు. సో రెడీ అయిపోతున్నాం అనమాట మేము. నెక్స్ట్ కలుద్దాం. సో గైస్, మనం అయితే స్టేజ్ దగ్గరికి వచ్చేసాం అనమాట. రెడీ అయిపోయిన తర్వాత ఈరోజు నాకు 2 టాస్క్లు పడ్డాయి. ఒకటి ఏంటంటే డాన్స్ బేబీ డాన్స్ ఉంది, ఇంకోటి ఏంటంటే ముందుగానే ఆర్కెస్ట్రా ఉందన్నమాట ఈ స్టేజ్ మీద. ఇది 6 o'clock నుంచి స్టార్ట్ అయిపోయి వాళ్ళు కంటిన్యూ చేస్తూ ఉండగా మనం 9 o'clockకి డాన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాము. అలా ప్లాన్ చేశారనమాట. ఈసారి చాలా బాగా జరిగింది. ఇది స్టార్టింగ్ తీసాను వీడియో. అయితే వీళ్ళు డాన్సర్స్ ఉన్నారు కదా, వీళ్ళందరినీ కూడా మీకు పరిచయం చేస్తాను ముద్దుగుమ్మల్ని అని చెప్పేసి నేను షార్ట్ ఒకటి అప్లోడ్ చేశాను. సో దానికి కంటిన్యూషన్గా వీడియో అయితే పెట్టాలి కదా, వాళ్ళని పరిచయం చేయాలి కదా నా వంతుగా. అందుకని ఇప్పుడు మీ అందరికీ వీళ్ళు చూపిస్తున్నాను. నెక్స్ట్ వీడియో అంటే దీనికి part 2 పెడతాను. దాంట్లో వీళ్ళందరి పేర్లతో సహా మీకు చెప్తూ పరిచయం చేస్తాను. ఓకే, ఎంజాయ్.